చిన్న ఎలుక చీజ్ చంద్రుడు కథ చూద్దాం. వెల్కమ్ టు కిడ్డో స్టోరీ నెస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకప్పుడు ఒక చిన్న ఎలుక ఉండేది. అతని పేరు మీలో. మీలో చాలా ఆసక్తికరమైన ఎలుక. అతనికి రాత్రి ఆకాశం చూడడం చాలా ఇష్టం. ప్రతి రాత్రి అతను తన గూడు బయటకు వచ్చి పెద్దగా మెరిసే చంద్రుణ్ణి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు మీలో తన స్నేహితుడు టోబీ అయిన ఎలుకతో మాట్లాడుతుండగా అన్నాడు, టోబీ, నీకు తెలుసా, చంద్రుడు చీజ్‌తో తయారవుతారంట. టోబీ నవ్వుతూ అన్నాడు, అయ్యో మీలో, అది కేవలం కథ మాత్రమే. చంద్రుడు రాళ్లతో, ధూళితో తయారైందని మన పెద్దలు చెబుతారు. కాదు మీలో అస్సలు నమ్మలేదు. లేదు టోబీ, నేను స్వయంగా వెళ్లి చూసి వస్తాను. చంద్రుడు నిజంగా చీజ్‌తో తయారైందో, లేదా రాళ్ళతో ఉన్నాడో అని తెలుసుకుంటాను అని అంటాడు. ఆ రాత్రి మీలో తన కలను నిజం చేసుకోవాలని అనుకుంటాడు. అతను చిన్న కర్రలు, తాడులు, బొమ్మలు తీసుకొని వచ్చి ఒక పొడవైన మెట్టును తయారు చేయడం మొదలుపెడతాడు. అతను రాత్రంతా కష్టపడి ఉదయానికల్లా ఒక పెద్ద ల్యాడర్ తయారు చేసి పెడతాడు. ఇప్పుడు నేను చంద్రుడి దగ్గరికి ఎక్కి వెళతాను అని చాలా ఉత్సాహంగా అంటాడు. అతను స్ చిన్న చిన్నగా మెట్లపై ఎక్కడం మొదలుపెడతాడు. ఎక్కుతూ మేఘాల దగ్గరికి చేరుకుంటాడు. గాలి బలంగా వీచింది. కానీ మీలో ఆగలేదు. నేను తప్పక చంద్రుడిని తాకుతాను అని తనలో తాను అనుకున్నాడు. కొంతసేపటికి మీలో అలసిపోతాడు. కానీ ఆకాశమంతా నక్షత్రాలతో మెరిసిపోతుండడంతో అతనికి ధైర్యం వస్తుంది. చివరికి అతను చాలా ఎత్తుకు చేరుకుంటాడు. చంద్రుడు అతనికి చాలా దగ్గరగా కనిపిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతను చంద్రుని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు మీలో ఆగి చంద్రుని చూశాడు. చంద్రుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు, మీలో, నువ్వు నా నువ్వు చాలా ధైర్యవంతుడివి. కానీ నేను చీజ్‌తో తయారై లేను. నేను రాళ్ళతో, కాంతితో, కలలతో తయారై ఉన్నాను. అవునా? అని మీలో ఆశ్చర్యపోతాడు. అయితే నేను విన్నది అబద్ధమా? అని అడిగాడు. చంద్రుడు మృదువుగా అన్నాడు, కాదు మీలో, అది ఒక అందమైన ఊహ. కలలు నిజం కాకపోయినా అవి మనసుకు ఆనందం ఇస్తాయి. మీలో నవ్వుతాడు. అయితే నా కల వృధా కాలేదు. నేను చంద్రుడిని దగ్గరగా చూశాను, మాట్లాడాను. అది చాలు నాకు అని అనుకున్నాడు. త్వరలో తర్వాత మీలో జాగ్రత్తగా ఒక మెట్టు నుంచి ఒక మెట్టు దిగుతూ కిందికి వెళ్ళిపోతాడు. ఉదయం సూర్యుడు వచ్చేసరికి అతను తన గూడు దగ్గరికి చేరుకునే వరకు తన ఫ్రెండ్ అయిన టోబీ ఉంటుందక్కడ. టోబీ అతన్ని చూసి అడుగుతాడు, మీలో, చంద్రుడు చీజ్‌తోనే తయారైందా? నువ్వు చూసావా? అని. మీలో అప్పుడు నవ్వుతాడు. లేదు టోబీ, అది చీజ్ కంటే అందంగా ఉంది. చంద్రుడు మన కలల లాంటివాడు. దూరంగా ఉన్న మన హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆ రోజు నుంచి మీలో ప్రతి రాత్రి చంద్రుడిని చూసి చిరునవ్వు చిందించేవాడు. అతనికి తెలుసు, కలలు నిజం కాకపోయినా అది మన జీవితాన్ని అందంగా మారుస్తాయి. మోరల్ ఆఫ్ ది స్టోరీ: కలలు నిజం కాకపోయినా అవి మనసుకు వెలుగునిస్తాయి. ఊహాశక్తి ప్రతి కలను విలువైనదిగా చేస్తుంది.